హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం, అంటే పుట్టింటి గృహప్రవేశం అండి. ఆడపడుచు పాలు పొంగిచ్చాలి అనేసి మేము కూడా వెళ్ళాము. ఇది హౌస్ అండి. ఇది అంటే మరి మొత్తం కొత్త హౌస్ అయితే కాదు, రీమోడలింగ్ చేసిన హౌస్ అండి. మొత్తం రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, అట్లా చేశారు. ఇది జస్ట్ పూజ గది అండి, చిన్న పూజ గది. ఇక్కడైతే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 to 5 మిడిల్లో బాగుంది అంటే కనుక ఆ టైం లోపలే మొత్తం ఫినిష్ అవ్వాలి అనేసి చేస్తున్నాము. ఇక్కడ గ్యాస్ కి కూడా పూజించేస్తున్నానండి. ఒక పక్క దేవుడిది, గ్యాస్ ది, అన్ని ఆల్టర్నేటివ్ గా అన్ని అయితే ఫస్ట్ అన్నిటికీ వాటికి కావాల్సిన అన్నిటివి రెడీ చేసుకుంటే నెక్స్ట్ అయిపోతుంది అన్నిట్లు పెట్టాము. ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే పెడతానండి. మీలో ఎంతమందికి ఉంది ఇలా ఆడపడుచు పాలు పొంగిస్తే మంచిది అని? మా సైడ్ అయితే ఎక్కువ ఇలానే ఆడపడుచులే చేస్తూ ఉంటారండి. మామూలుగా అయితే మా మేనత్త ఉండేది, అంటే మా నాన్న వాళ్ళ అక్క, తనే ఎప్పుడు వచ్చేది. బట్ ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదు అని రాలేను అని చెప్పేలోపు నేను ఇంకా ఉన్నాను కదా అని నేనే చేసేసాను. ఇక్కడ చూసారు, ఇక్కడ ఇంకా పూజ అయితే చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ పాలు పొంగించడానికన్నా వచ్చేసాను. ముందే ఇట్లా సెరవకి కూడా పూజించుకొని పాలైతే పోసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నామండి, ఎటు సైడ్ పొంగితే మంచిదా అని చూస్తే మన లక్కో అదృష్టం ఏమో చెప్పలేము. 4 పక్కల అయితే పాలు పొంగాయండి. అది మంచిదే అంటారు కదా. చూసారా, ఇలా 3 సార్లు పొంగితే మంచిదండి. 1 నిమిషం అట్లా సిమ్ లో పెట్టి మళ్ళీ హైలో పెడితే అట్లా 3 టైమ్స్ అయితే పాలు అయితే 3 టైమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 4 సైడ్స్ కూడా పొంగాయండి. ఇలా పాలు పొంగేది అయితే ఫినిష్ అయిన తర్వాత ఇంకా మనం ఇక్కడ పొంగిన దగ్గర కూడా మనం టెంకాయ అయితే కొడతాం కదా, అలా అయితే చేసామండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని టెంకాయ అయితే కొట్టేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరు రాలేదండి. జస్ట్ నేను, అమ్మ, నాన్న, అనిల్, విహాన్ అండ్ మా పిన్ని, అంతే అండి. ఇంకెవరు రాలేదు. ఎందుకంటే మార్నింగ్ మేము 3:30కే బయలుదేరాము ఇంట్లో నుంచి. ఇక్కడికి వచ్చే లోపల 4 అవుతుంది. ఆ లోపు ఇంకా 1 అవర్లో అన్ని ఫినిష్ చేసుకోవచ్చు కదా అని చాలా ఎర్లీగా వచ్చేసాము. సో ఆ టైంలో ఎవరు రావాలన్నా కష్టమే కదా, నిద్ర మేల్కొని రావాలి అంటే అనేసి మేము మాత్రమే వచ్చాము. ఇక్కడ దేవుని దగ్గర కూడా టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. ఇది బయట ఎంట్రన్స్ లో అండి. ఇలా ముగ్గేసుకొని బయట కూడా దీపాలు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ దేవుని దగ్గర కూడా హారతి ఇచ్చేస్తే ఇంట్లో పూజ మొత్తం ఫినిష్ అయినట్లే. అక్కడికి మేము ఇంకా వచ్చేటప్పుడే అన్ని ఏమేమి కావాలి అని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నామండి. అంటే సరుకులు, వాటర్ క్యాన్ అవన్నీ మనకి ఎర్లీ మార్నింగ్ 4కి ఎక్కడ వాటర్ ఉండవు కదా. అది మనము ఇప్పుడు ఎక్కువ ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం కదా, అంత పొద్దునే వాటర్ ట్యాంక్స్ రావాలంటే కష్టం అనేసి మేము ముందుగానే తెచ్చి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక కాట్ కూడా అయితే వేసి పెట్టుకున్నామండి. ఇంకా ఎవరికైనా నిద్ర వస్తే పడుకోవచ్చు కదా అన్నట్లు ఇంట్లోనే. ఇక్కడైతే బయట కూడా టెంకాయతో దిష్టి తీసి కొడుతున్నారు. ఈ ఆచారాలన్నీ చాలా వరకు మేమైతే ఇలానే పాటిస్తామండి. మళ్ళీ మేము వ్రతము అలా చేసుకుంటే గనక పంతులు గారు అలా కూడా వస్తారు. బట్ ఇది చాలా సింపుల్ గా చేస్తున్నాం కాబట్టి పంతులు కూడా ఏం రాలేదు. మేము మా అంతకి మేమే అయితే చేసుకున్నాము. అంతసేపు కూర్చోవాలన్నా అమ్మకి కష్టం అనేసి వ్రతం అయితే ఏం పెట్టించలేదు. జస్ట్ ఊరికే పాలు పొంగిచ్చి ఊర్లో వాళ్ళకి మాత్రం ఒక 40 మెంబర్స్కి అలా భోజనం అనుకున్నాము. అది కూడా మేమే ప్రిపేర్ చేస్తున్నాము. ఏమి చేస్తున్నాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాము. ఇంకా ఇది వచ్చేసి ఇంటి పక్కనే గుడి ఉంది కదా, గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా టెంకాయ కొట్టాలని విహాన్ అయితే నేను కొడతా అనేసి కొడుతున్నాడు. ఈ మధ్య విహాన్ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చూస్తున్నాడు. మొత్తానికి వాళ్ళ తాతతో పాటు టెంకాయ అయితే కొట్టేశాడు.
ఈ గుడి మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కదండి. గంగమ్మ జాతర అది ఊర్లో విలేజ్ లో గంగమ్మ జాతర అని ఉన్నింది కదా. ఆ ఆ టైంలో కూడా చూపించాను కదా. అయోధ్యలో రామాలయం ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడే ఓపెన్ అయిందని జనవరి 22. ఇదే అండి ఆ టెంపుల్. ఫస్ట్ వినాయకుడు, ఇక్కడ వచ్చేసి ఇంకా ద్వారపాలకులు ఉన్నారు. లోపల వచ్చేసి సీతారామ లక్ష్మణ హనుమాన్ అయితే కొలువు తీరారండి. ఇంతకుముందు ఇదే ప్లేస్ లో చాలా చిన్న టెంపుల్ ఉండింది. దాంట్లో వచ్చి జస్ట్ పటాలు మాత్రమే ఉన్నాయి. అంటే రాముల పటము అట్లా అది మాత్రమే ఉన్నాయి. ఇట్లా విగ్రహాలు కూడా లేకుండా ఉన్నాయి. సో ఇంకా అందరూ అనుకొని ఇంక అన్ని ఊర్లలో బాగున్నాయి టెంపుల్స్, మన ఊర్లో ఇలా ఉందనేసి ఇంకా అందరూ డొనేషన్స్ అన్ని చేసుకొని ఇట్లా టెంపుల్ అయితే కట్టించారండి. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మిగతా ఫుడ్ అంతా కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.